ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ కు మధ్య ఏదో తెలియని బాండింగ్ ఉన్నట్లుగా కనిపిస్తుందని, వారిద్దరూ ఒకరిని చూసుకొని ఒకరు చాలా ఆత్మీయంగా ఫీల్ అవుతున్నారని, పవన్ ని చూస్తే మోడీ ఫుల్ ఖుషి అయినట్లుగా కనిపిస్తే, మోడీని చూసిన పవన్ మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారని చెబుతారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఆ స్థాయి విజయం దక్కడంలో పవన్ పాత్రను మోడీ బాగా గుర్తించారని చెబుతున్నారు. దీంతో గత ఏడాది నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 16, 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఏపీ నుంచి బయలుదేరి వెళ్లారు. సినీ నటుడుగా, పొలిటీషియన్ గా పవన్ కున్న చరిష్మాను ఉపయోగించుకునే విషయం బీజేపీ తగ్గేదేలే అనే కామెంట్లు నాడు వినిపించాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు పవన్ అవిరామంగా ప్రచారం చేశారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ ప్రచారం చేసిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయుతి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో మహారాష్ట్రలో ఉన్న తెలుగు వారిని పవన్ గట్టిగానే ఆకర్షించారనే చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ పవన్ ని కంటిన్యూ చేయాలని మోడీ అండ్ కో భావిస్తుందని అంటున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఫిబ్రవరి 3తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సమయంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలు హామీల వర్షాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో పవన్ ని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది వరకు తెలుగు ఓటర్లు ఉన్నారని అంచనా వేస్తున్నారు. దీంతో వారిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఏపీ, తెలంగాణల నుంచి బీజేపీ నేతలకు హస్తిన ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. స్థానిక తెలుగు సంఘాలతోనూ టచ్ లో ఉండమని సూచించారని అంటున్నారు. మరోపక్క ఎంతమంది నేతలున్నా పవన్ ప్రచారం లెక్క వేరు అని భావించారో లేక మహారాష్ట్ర సెంటిమెంట్ లో భాగంగానో తెలియదు కానీ పవన్ ను మరోసారి ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో ఢిల్లీలో కనీసం 2 రోజుల ప్రచారం చేయించారన్నది కథనాలు వస్తున్నాయి. మరి జరుగుతున్న ప్రచారం ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకుంటుందా? ఈసారి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర స్థాయిలో ఆకర్షిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ నేపథ్యంలోనే మోడీకి పవన్ ఓ సెంటిమెంట్ గా మారినట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.